దాదాపు 10 ఏళ్ల తర్వాత లోక్సభలో విపక్ష పార్టీ సభ్యుడికి ప్రతిపక్ష నేత హోదా దక్కింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో కేబినెట్ మంత్రికి ఉండే సౌకర్యాలు పొందనున్నారు. లోక్సభలో విపక్ష కూటమికి నేతృత్వం వహించడమే కాకుండా ఈసీ, సిబిఐ, ఈడీ వంటి ప్రభుత్వాల సంస్థలకు పాస్ల నియామకంలో కీలక భూమిక పోషించనున్నారు. 2014-2019లలో మొత్తం సీట్లలో 10% దక్కించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే అవకాశం ఎవరికీ రాలేదు. దీంతో 2 దఫాలుగా ప్రతిపక్ష సభ్యుడి హోదా ఖాళీగా ఉంటూ వచ్చింది. ఈసారి 99 సీట్లను గెలుచుకోవడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కు ఆ హోదా దక్కింది. వాస్తవానికి 1969 వరకు ప్రతిపక్ష నేతకు ఎలాంటి గుర్తింపు, హోదా, ప్రత్యేక అధికారాలు ఉండేవి కావు. పార్లమెంటులో ప్రతిపక్ష నేత జీవిత భత్యాల చట్టం 1977 ద్వారా ప్రత్యేక గుర్తింపునివ్వడం మొదలుపెట్టారు. దీంతో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి కేబినెట్ మంత్రికి ఉండే